హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ మమతా సాహు. మేమైతే తిరుపతి వెళ్ళడానికి బ్యాగ్ సర్దుతున్నాం. యాక్చువల్లీ మేము తిరుపతి వెళ్ళాలని చాలా అంటే చాలా సంవత్సరాల నుంచి దగ్గర దగ్గర 5-6 సంవత్సరాల నుంచి అనుకుంటున్నామండి. వెళ్ళడానికైతే అస్సలు కుదరలేదు. అయినా దేవుడి కరుణ ఉండాలి కదండీ! దేవుడు పిలిస్తేనే మనం వెళ్ళగలం. లేకపోతే వెళ్ళలేం కదా! అలానే మాకు పిలుపొచ్చిందండి ఇప్పుడు. ఆహ్, మేము వెళ్ళేటప్పుడు క్లైమేట్ అయితే ఎలా ఉందంటే, ముంతా తుఫాన్ ఉంది గదండీ! ఆ టైంలో వెళ్ళాము. మేము 3 మంత్స్ ముందు నుంచి మేము దర్శనం టికెట్స్ అయితే చేసుకున్నాం. చేసుకున్నాక అప్పుడు మేము వెళ్ళామండి. అంటే చిన్న పిల్లలున్నారు కదా! దానివల్ల టికెట్స్ చేసుకోవాలి. మళ్ళీ ఉచిత దర్శనం అంటే కొంచెం ఇబ్బందవుతది. చాలా టైం పడతదని మేమైతే టికెట్స్ చేసుకున్నాం. సో, టికెట్స్ చేసుకున్న తర్వాత వెళ్ళాము. అయితే మేము ట్రైన్‌లో ఉన్నాము. అప్పుడు ముంతా తుఫాన్ ఉంది. చాలా తీవ్రతంగా ఉంటాది అని ఎక్కువగా స్ప్రెడ్ అయిందండి న్యూస్. మేమైతే చాలా అంటే చాలా భయపడ్డాం. ట్రైన్‌లో ఉండగానే ఎలా ఉంటదో అక్కడ క్లైమేట్ ఇవన్నని. అంటే మాక్సిమం అక్కడ అంటే కొండలు కదండీ! కొండలంటే వర్షాలు ముందే అక్కడ వర్షాలెక్కువ. పైగా ఈ తుఫాన్ అన్నారు కదా! ఇంకా ఎక్కువ ఉంటదేమో అని చాలా అంటే చాలా భయపడ్డాం. బట్ దేవుడు నిజంగా మమ్మల్నయితే ఏ విధంగా ఇబ్బంది పెట్టలేదండి. వెళ్ళాము. అక్కడ మేమైతే ఆ తుఫాన్‌కి మేమైతే ఒక 2-3 అవర్సే మేము దొరుకుంటాం. అంటే దర్శనమైతే చాలా చక్కగా అయిపోయింది. దర్శనం నుంచి వచ్చాక అప్పుడు కొంచెం బాగా వర్షాలయితే అయ్యాయి. అంటే మా దర్శనం ఎప్పుడంటే 27 నైటు 10:00కి. తర్వాత అంటే మేము బయటకొచ్చేటప్పుడు 1:00 అయిపోయిందండి. అప్పుడు వర్షం పడుతుంది. అండ్ మేమక్కడ షాపింగ్ అంటూ ఏం చేసుకోలేకపోయాము. ఎందుకంటే మరి వర్షాలు కదా! మరి చిన్న పిల్లలు బాగా తడిసిపోతారేమో అని భయపడి అలా వచ్చేసాం. రూమ్ తీసుకున్నాం అక్కడ పైన. సో, ఆ రూమ్‌కెళ్ళిపోయి మేమైతే రెస్ట్ తీసుకున్నాం. నెక్స్ట్ మార్నింగ్ లేచాకైనా అలా తిరుగుదామంటే అస్సలు కుదరలేదు. వర్షం పడింది. సో, షాపింగ్ ఏం చేయలేదు. కానీ ఏదేమైనా దేవుడిని చూడ్డానికి వెళ్ళాం కదా! అది మాత్రం మాకు బాగా చాలా అంటే చాలా దగ్గర నుంచి చూసినలాగా అనిపించిందండి మాకైతే. ఆ దేవుడి అనుగ్రహం బాగా కుదిరింది మాకు. అండ్ ఇక్కడైతే మేము ఆహ్, పైన కొండపైన ఉంటాయి గదా! ఆహ్, క్షేత్రాలు అంటే అవే అండి తీర్థాలు. సో, వాటికి వెళ్ళడానికని రెడీ అయ్యాము. ఫస్ట్ అయితే మేము అన్నప్రసాదానికి వెళ్తున్నామండి. ఇదైతే మన మాడ వీధి. అండ్ ఇక్కడ శ్రీవారి పరకమని అంటే డబ్బులనేవి లెక్కబెడతాయి. అంటే హుండీలో వస్తాయి గదా! ఆ డబ్బులంతా ఇక్కడ లెక్కబెడతారటండి. మాకు తెలియదు. అక్కడ వాళ్ళు చెప్పారు. నెక్స్ట్ ఇదైతే అన్నప్రసాదం. బాబుకి నేనైతే పాయసం తినిపిస్తున్నాను. పాయసం అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తిన్నాడండి మా వాడు. వాడికి ఇష్టపడ్డాడు. అండ్ భోజనాలైతే అండి నిజంగా తిరుపతిలో భోజనం చాలా అంటే చాలా బావుంటదండి. బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నాము. అండ్ ఇదైతే శ్రీవారి పాదాలు. అక్కడ చిన్న ఉడత పిల్ల. అదైతే బాగా అట్రాక్టివ్‌గా ఉంది. అండ్ నెక్స్ట్ శ్రీవారి పాదాల దగ్గర నుంచి మేము వీడియో తీసాము. అక్కడ చూడండి ఎంత బావుందో అక్కడ మొత్తం కొండ కనిపిస్తుంది గుడి మొత్తం. ఇదైతే అండి తోరణాలండి. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. నిజానికి చాలా భయపడ్డాము. ఎందుకంటే వర్షాలనే భయపడ్డాము. ఆ టైంలో అంటే ఇదేంటి 27 మార్నింగ్ అండి ఇదంతా మధ్యాహ్నం. మార్నింగ్ నుంచి స్టార్ట్ అయితే నైట్ అయిపోయింది. మా రూమ్‌కి వెళ్ళేటప్పుడు 7 అయిపోయింది యాక్చువల్లీ. అక్కడ ఉండే 6 తీర్థాలుంటాయి కదా! అవన్నీ కవర్ చేసాము. అండ్ లాస్ట్‌ది ఒక్కటే వెళ్ళలేదు. హనుమంతునిది ఉంటది గదా! అక్కడ బాగా నడక ఉంటదని అండ్ నెక్స్ట్ టైం కూడా అయిపోయిందని మేము అక్కడికి వెళ్ళలేదు. పాప వినాశనం, శ్రీవారి పాదాలు అండ్ నెక్స్ట్ శిలా తోరణం ఇక ఇవన్నీ చూసాము. చాలా చాలా ఫాస్ట్‌గా చూపించేశారు. ఎందుకంటే టైం ఉండదు. మళ్ళీ అవి క్లోజ్ చేసేస్తారని. అంటే ఈ తుఫాను వల్లే ఇవంతా కారణాలు. అండ్ మా వాడైతే పూజ చేసేస్తున్నాడు చక్కగా భగవంతుడిని. నిజంగా బాగా దిష్టెక్కువ.
దండం పెట్టాలి చేయాలి అని అమ్మవారు. నెక్స్ట్ చూడండి వాటర్ అయితే ఎలా ఉందో, చాలా ఎక్కువ వాటర్ ఫ్లో చూడండి. అప్పటికే ఇదవుతుంది. చిన్నగా భయపడ్డాం, తర్వాత అక్కడ క్లోజ్ చేస్తారు. నెక్స్ట్ ఇదైతే పాప వినాశనం, పాపకి వాటర్ వేసాం. అండ్ నెక్స్ట్ అక్కడ నుంచి పాప వినాశనం అయితే అప్పటికే నైట్ అయిపోయిందండి. గంగమ్మ తల్లి ఇక్కడ దేవత ఉంటారు కదా, గంగమ్మ తల్లి. నెక్స్ట్ లాస్ట్లో వచ్చాక అలాగా శ్రీవారికి ఏదో అలా చిన్న క్లిప్ దండం పెట్టినట్టు క్లిప్ చేసాం. అండ్ నెక్స్ట్ అలా చిన్న చిన్న వీడియోస్ ఫొటోస్ తీసుకున్నాం ఇక్కడ వెళ్ళేటప్పుడేనే. ఇంకా అలాగా ఏమైతే నిజానికి చాలా అంటే ఎంత భయపడ్డామో అంత ఎంజాయ్ చేసాం కూడా అండి. ఎందుకంటే తుఫాన్ వల్లే భయపడ్డాను. నేనైతే చాలా తుఫాన్లు దగ్గర నుండి చూసాను, అందుకే తుఫాన్ అంటే చాలా భయం. ఉదూదైతే మమ్మల్ని మామూలుగా భయపెట్టలేదు. అప్పుడు మేము వైజాగ్లో ఉంటాము. సో నాకైతే చాలా భయము తుఫాన్లు అంటే. అందుకే చిన్న భయం ఉన్నా దేవుణ్ణి కోరుకున్నాను, దేవుడా ఏమవకూడదు, చక్కగా వెళ్ళి వచ్చేయాలి అని. నిజానికి ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా తిరుపతి అయితే చక్కగా వెళ్ళామండి. అండ్ మేము అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళామో నెక్స్ట్ వీడియోలో మీకు నేను పోస్ట్ చేస్తాను. మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.